నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నది మార్పు కోసం. ఏమైనా మార్పు వస్తదేమో మన జీవితాల్లో. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా ఒక భయంకరమైన విధ్వంసం జరిగింది. తెలంగాణ భూములు కొల్లగొట్టబడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ ఆస్తి భూమి దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వ సంపద భూమి రూపంలో ఉన్నది. సో ఈ భూములన్నీ గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో విధ్వంసం అయింది. మొత్తం తినిపడేసి ఏకంగా ప్రభుత్వ భూములు పోయినాయి, అటవీ భూములు పోయినాయి, గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు పోయినాయి. సో ఏమైనా మార్పు వస్తుందేమో అని ప్రజలు అనుకొని గవర్నమెంట్ని తెచ్చారు. అందుకు అనుగుణంగానే వీళ్ళు ఎలక్షన్స్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తెలంగాణలో అన్ని మీటింగ్లో చెప్పింది ఏంటి? ధరణి అనేది దరిద్రంగా తయారైంది, ఈ ధరణి అన్నదాన్ని మార్చేస్తాం. మొత్తం కేసీఆర్ ఏ భూములైతే కబ్జా చేసిండో, ఏ ప్రభుత్వ భూములైతే కబ్జా అయినాయో, ఏ అసైన్డ్ భూములైతే కబ్జా అయినాయో అవన్నింటిని కూడా వెనక్కి తీసుకొని ప్రజలకి పంచుతామని అన్నారు. దాంతోపాటు ఏ జాతి సంపద, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ వీటికి సంబంధించిన భూములు మొత్తం కబ్జా అయినాయో వాటన్నింటినీ వాళ్ళ చెర నుంచి విడిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మిర్రు, ఓటేసిరు, గెలిపించారు. మేము గత 4-5 సంవత్సరాలుగా కేసీఆర్ రెండో పర్యాయం గెలిచిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వీడియోలు చేసినాం. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ మోసాల మీద ప్రధానంగా ఫోకస్ చేసినాం. ఇప్పటికీ మాట్లాడుతున్నాం మనం. ఈ ప్రీలాంచ్ల పేరుతో పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నది, వీటిని నిర్మూలించాలి, వీటిని నియంత్రించాలి, చాలా దారుణంగా ఉన్నది అని. గత గవర్నమెంట్లో జరిగింది, కొనసాగుతూనే ఉన్నది. అండ్ చాలా పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగినాయి, చెరువులు కబ్జా అయినాయి. మొత్తం కేటీఆర్ అండ్ బ్యాచ్కి సంబంధించిన బినామీ కంపెనీలే ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నాయని కొన్ని పదుల ఎపిసోడ్లు, వీడియోలు చేసినాం. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఈ రియల్ ఎస్టేట్ మోసాలు అనగానే ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఫినిక్స్ అనే కంపెనీ, రెండోది వీటి సాహితీ లక్ష్మీనారాయణ సాహితీ గ్రూప్, ఒకటి వాసవి కన్స్ట్రక్షన్, ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన మాల్పాని కంపెనీ. ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి మేజర్గా. వీళ్ళ వల్ల తెలంగాణలో ఇక్కడ ఉన్న తెలంగాణ బిల్డర్లు కానీ తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యవస్థ కూడా కుప్పగూలిపోతున్నది ఒక రకంగా. అంటే ఆ బిల్డర్లు బతకలేకపోతున్నారు. చిన్న బిల్డర్లు, చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. సో ఈ ఫినిక్స్ గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటే, ఈ ఫినిక్స్ మీద మేము తొలి వెలుగులో ఉన్నప్పుడు దాదాపు ఒక 35 స్టోరీలు చేసినాం. సో దేవేందర్ రెడ్డి గతంలో దీని మీద పెద్ద రీసెర్చ్ చేసిండు. సో చాలా స్టోరీస్ ఇచ్చిండు. నేను, దేవేందరు, నరసింహారెడ్డి మేము తొలి వెలుగులో ఉన్నప్పుడు. సో ఈ ఫినిక్స్ అనే కంపెనీ ఏ రకంగా ఎంత దుర్మార్గాలకు పాల్పడ్డది అన్నది కళ్ళగట్టినట్టుగా ఆనాడు చూపించినాం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం ఏదో ఒక సందర్భంలో. గవర్నమెంట్ మారింది, 6 నెలలు అయింది. గతంలో ఈ ఫినిక్స్ ఎవరిది అని అంటే మనం తేల్చిన లెక్క ఇది కేటీఆర్ బినామీ కంపెనీ. ఇది ఆరోపణ కాదు, స్టేట్మెంటే. కేటీఆర్ బినామీ కంపెనీ, ఇది అవుట్ రైట్, అందులో డౌట్ పడాల్సిన అక్కరే లేదు. మరి ఆ ఫినిక్స్ లాంటి కంపెనీ నార్సింగి 2 అని ఒక చెరువు ఉంటుంది. మీరు అడిగి పోతే చెరువే కనబడదు, చెరువే మింగేసిండు. సో ఇట్లా కొన్ని ఏది మన ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి సంబంధించిన భూములు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడు. ఇది ఇల్లీగల్. ఇట్లా చాలా రకాల భూదందాలకు పాల్పడ్డాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని మేము 10ల సంఖ్యలో స్టోరీలు రాసినాం. కట్ చేస్తే ఎక్కడున్నాడు ఇవాళ ఆ ఫినిక్స్కి సంబంధించిన డైరెక్టరో ఏదో సంథింగ్ ఇన్ఛార్జో ఓనరో చుక్కపల్లి సురేష్. ఈయన మీద ఐటీ రైట్స్ కూడా జరిగినాయి. మరి ఐటీ రైట్స్ ఎక్కడ పోయినాయో, ఇది ఎక్కడ పోయిందో, మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్లో కూడా అక్కడ సంపాదించిన పైసలు, భూములు కొన్నారు. దీంట్లో కూడా ఫినిక్స్ అనే పేరు వచ్చింది. కట్ చేస్తే ఎక్కడున్నాడు ఈయన? ఈడున్నాడు. ఒక్కసారి ఇది జూమ్ చేస్తే ఇక్కడ కనబడుతున్నాడు మనకి. ఇది మరి రీసెంట్ ఫోటో కాదు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ట్రోల్ చేస్తున్నారు. మరి మమ్మల్ని దందాలంటారు కదా, మరి మీరేం చేస్తున్నారు అని అంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఉత్తగానే ఆయన వచ్చి నిలబడి ఫోటో దిగిండా, లేదు మీరు పిలిచిర్రా, ఏం చేసిరు? ఈయనే ఆ పెద్ద మనిషి, ఈయనే ఆ పెద్ద మనిషి, చుక్కపల్లి సురేష్ అనే పెద్ద మనిషి ఈయనే. ఏం ఆన్సర్ చెప్తారండి ఇప్పుడు? ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు ఈయన వచ్చి మీ దగ్గర చేరిండు. నార్సింగి 2 చెరువు కబ్జా నుంచి విడిపించబడుతుందా? మొత్తం టవర్ లేచి పడేస్తున్నాడు కదా, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మీరు ఈ క్షణానికి వెళ్ళండి, ఈ క్షణానికి అక్కడికి వెళ్ళండి, వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇట్లా ఎన్ని చేసినారు వీళ్ళు? నేను ఒక చిన్న ఆయన చేసిన 1-2 స్టోరీల గురించి రాసినగో. నార్సింగి 2 చెరువు దాదాపు 10 ఎకరాలు కబ్జా దర్జాగా నడుస్తున్నాయి. మీరు చూడండి అక్కడికి వెళ్ళి. నార్సింగి 2 అనే ఒక చెరువు ఉంటుంది,
ఆ చెరువు దగ్గరికి వెళ్ళండి, 10 ఎకరాల భూమి కథం. హిట్ సైడ్ స్కూల్ దాదాపు 2.5 ఎకరాలు, ఇది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో ఉంటుంది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన కూకట్పల్లిలో 42 ఎకరాలు, గచ్చిబౌలిలో 16 ఎకరాలు, ఐకియా పక్కన 42 ఎకరాలు, గుట్టల బేగంపేటలో 54 ఎకరాలు, ఇట్లా కొన్ని వందల ఎకరాల భూమి కథం పట్టించేసినారు. మిమ్మల్ని తెచ్చింది దేనికండి? వాళ్ళని దగ్గర పెట్టుకోవడానికా? ఆ భూములు ఈ తెలంగాణ స్వాధీనం చేసుకొని అది పేద ప్రజలకు ఇస్తారనో లేకపోతే వేరే వాటికి ఉపయోగిస్తారనోనా? ఏ రకంగా మీ పక్కన వచ్చి నిలబడతారు వీళ్ళు? ఏ అర్హత ఉన్నది వీళ్ళకి? ఇప్పుడు ఏ అర్హతతో వీళ్ళు వచ్చి మీ పక్కన నిలబడతారని అడుగుతా ఉన్నాం. ఇది క్వశ్చన్ చేయకూడదా? నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, మీరు చూడండి, బీఆర్ఎస్ని ఎత్తే ఎవరన్నా దమ్ముంటే దీని మీద మాట్లాడమనండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది చాలా గొప్పోడు ఈయన అని వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేయాలి. అంటే మేము ఆనాడు వీళ్ళతో కలిసి ఉంటే మమ్మల్ని తప్పుపట్టిరు, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కాబట్టి ఈయన మంచోడే. మేము చెప్తున్నాం చాలా క్లియర్గా, 50-50 కాంప్రమైజ్ స్టోరీ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది రాష్ట్రంలో. నీకు సగం నాకు సగం, నువ్వు కబ్జా చేసినావు కదా, నీ బినామీ కంపెనీ కదా, సరే అయితే కానీ పోతే పోయింది, నువ్వు సగం తీసుకో, నాకు సగం ఇచ్చేయి అందులో. మరి లేకపోతే ఎట్లొచ్చి మీ పక్కన చేరుతాడు? ఇప్పుడు ధరణి నవీన్ మిట్టల్ని పెట్టింది ఎందుకు? నిన్న కోదండ రెడ్డి గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేసిన ప్రెస్ క్లబ్లో. ఏంటి సార్ మరి ఇప్పుడు ఈ ఫినిక్సో లేకపోతే ఇంకో కంపెనీయో వాళ్ళు స్వాధీనం చేసుకున్న భూములను తెప్పిస్తారా అని అడిగిన. నార్సింగి 2 చెరువు వీళ్ళు మళ్ళీ తీసుకొని చెరువు కడతారా? ఆడ అంతస్తులు వేస్తున్నాయి. ఆడ ఏం సమాధానం చెప్తారండి మీరు? చూడండి, ఎవరో ఒక ఆయన ఎవరో వస్తే, ఏదో కంపెనీ కదా, రీసెంట్గా మొన్న ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళు వస్తే ఇక్కడ నిలబడ్డాడు దర్జాగా. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ట్రోల్ చేస్తున్నారు చూడండి. బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఎవరో ఫోటో కూడా కాదు, మళ్ళీ ఏదో మార్ఫ్ గిర్ఫ్ అనుకుని తెలంగాణ సీఎంఓ పెట్టింది. ఇగో తెలంగాణ సీఎంఓ చేసిన ట్వీట్ కూడా మేము చూపిస్తున్నాం మీకు. తెలంగాణ సీఎంఓ చేసిన ట్వీట్, అంబాసిడర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా టు ఇండియా, ఆయన ఎవరో పేరు, అండ్ ఏ డెలిగేషన్ పేడ్ ఏ కర్టసీ విజిట్ టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్ ద సెక్రటేరియట్. ఇది చాలా క్లియర్గా ఉన్నది. ఇది ఎప్పుడు? ఇది June 21. నిన్న కలిసిరు అనమాట. ఇది నిన్న ట్వీట్ చేసిరు. మరి ఈయన ఎందుకున్నాడు ఇక్కడ? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో నాకు దయచేసి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. ఈయనను పక్కన పెట్టుకొని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? కట్ చేస్తే గత వీడియో చూడండి. గత వీడియోలో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ ట్వీట్ చేసిరు ఏమని? అప్పుడు కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసి ఇప్పుడు సురేష్తో కలిసి దందా చేస్తురా అని అడుగుతున్నారు. చాలా మీరు ఆన్సర్ చెప్పాల్సిందే దీనికి. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ మీద దుష్ప్రచారం అని అంటున్నారు. దుష్ప్రచారం కాదు, అది ఒరిజినల్ స్టేట్మెంటే. అది 100% ఈ కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ, దాంట్లో ఏం డౌట్ లేదు. దుష్ప్రచారం ఏం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళకి అస్త్రం దొరికింది. ఎట్లా దొరికింది? మీరు అదే వాళ్ళని పక్కన పెట్టుకోవడం వల్ల ఇప్పుడు అస్త్రం దొరికింది వాళ్ళకి. వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు మా మీద ప్రచారం చేసిరు, దుష్ప్రచారం చేసిరు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? దందా చేస్తున్నారని అడిగిరు. ఆనాడు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడు. ఏమని మాట్లాడిండు? ఇగో సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాం. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ, ఇతని మూసేసే లోపల అతని మీద కూడా నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాం. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ, ఇతని మూసేసే లోపల అతని మీద కూడా నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాం. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ, ఇతని మూసేసే లోపల అతని మీద కూడా నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాం. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ, ఇతని మూసేసే లోపల అతని మీద కూడా నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాం. మరి ఇప్పుడు ఏమంటారు మీరు? ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దొంగ ప్రచారం చేసి రానాడని. దొంగ ప్రచారం ఏం కాదు, కరెక్టే. 100% విత్ ఎవిడెన్స్తో ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం అక్కర్లేదు, మీరు అన్ని అక్కర్లే. నార్సింగి 2 చెరువు ఏడుందో అని కేటీఆర్ని చూపించమనండి. ఆ చెరువులు ఏం నడుస్తుందో చూపించమని జస్ట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనకు సీన్ కనబడుతుంది. స్టార్ట్ చేస్తాం ఇక మేము ఇక మీకు స్టార్ట్ చేసి గ్రౌండ్లోకి దిగాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. ఇక
ఇంత ఘోరంగానా? ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు తెలంగాణ ప్రజలకి? ఏది మార్పు అంటే ఏంటి? మీరు పాలన కంటే పాలిటిక్స్ మీద ఎవరిని ఎట్లా ఇది చేయాలన్న దాని విషయంలోనే ఫోకస్ చేస్తున్నట్టున్నారు తప్ప పరిపాలన మీద ప్రజలకేదో మంచి చేయాలన్న దాని మీద ఆలోచన ఉన్నట్టయితే ఏం కనబడట్లేదు. అందుకే మీరు రిటైర్డ్ ఆఫీసర్లను దాదాపు 1100 మంది లెక్క తీసి వాళ్ళని అట్లే పెట్టిర్రు. నవీన్ మిట్టల్ లాంటి ఆఫీసర్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఆ అరవింద్ కుమార్ మీద అన్ని అలిగేషన్స్ వచ్చినా ఆ భూముల విషయంలో రెరా ఆఫీసర్ శివబాలకృష్ణ వాడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన మీద చెయ్యయ్యారు. గతంలో మియాపూర్ భూకుంభకోణంలో ఆమె ఎవరు శాంతికుమార్ మీద పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఓపెన్ దందా, ఆమె మీద ఆరోపణలు వచ్చినా ఆమెను అట్లే పక్కన పెట్టుకుంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా. అందరు ఎవరికి వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు తప్ప ఎక్కడ చేంజెస్ అయితే ఏం కనబడట్లేదు. చివరికి ఇట్లాంటి దొంగలను వాళ్ళు ఇంకా పక్కన పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన చెరువులను కబ్జా చేసి దందా చేసిన ఇట్లాంటి దుర్మార్గులను పక్కన పెట్టుకున్న తర్వాత ఏముంది గత గవర్నమెంట్కి మీకున్న తేడా ఏంటి? ఈ ఐటీ రైట్స్ జరిగినాయి, ఏం సమాధానం చెప్తారు? నేను అనుకోవడం దీని మీద ఏ పార్టీ మాట్లాడదు, ఏ మీడియా మాట్లాడదు, బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడరు. వాళ్ళేం ఇది అనుకోవాల్సిన అక్కరేం లేదు. ఎవరు ఏం మాట్లాడరు దీని మీద. మెగా కృష్ణారెడ్డి మీద మాట్లాడతారా, రామేశ్వరరావు మీద మాట్లాడతారా, ఈ చుక్కపల్లి మీద మాట్లాడతారా? అందరూ చెమ్మచెక్కలాడుడే తప్ప వాళ్ళతోని వీళ్ళతోని దొంగలతోని మీరెవరూ ఏమీ తేల్చరు. మీరు మోసపోవడం తెలంగాణ ప్రజల వంత అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఇలాంటి వాటి మీద మన క్వశ్చన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆన్సర్ చేయాలి. మీరు ఆనాడు మీరు చెప్పిన విషయము మరి ఈనాడు ఏం జరుగుతున్నది? ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, ఆ నాయకుడు వేరే మేము మీరే అనుకోవడానికి వీలు లేదు. మీరంతా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.